ఈ యాన్యువల్ డే కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన ముఖ్య అతిథి డాక్టర్ జ్యోతి స్వరూప్ గారికి, అట్లాగే మరొక ముఖ్య అతిథి డాక్టర్ పివి రాజు గారికి, మా ప్రిన్సిపల్, మా చైర్మన్ మురళీకృష్ణ గారికి, అట్లాగే మినర్వా కుటుంబ సభ్యులకు, అన్నిటికంటే అతి ప్రధానంగా తల్లిదండ్రులకు ముందుగా హృదయపూర్వక నమస్సులు, చిరంజీవులకు నా ఆశీస్సులు. సహజంగా మనం చూస్తుంటాం, కొత్త ఇల్లు కట్టడం చాలా సులభం, కానీ ఉన్న ఇల్లుని రీమోడల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే కొత్త ఇల్లు మన ప్లాన్ ప్రకారం, మన డిజైన్ ప్రకారం, మన ఊహల ప్రకారం కట్టేస్తుంటాం. అదే రీమోడల్ చేయాలంటే ఏ గోడ తెస్తే ఏ గోడ పడిపోతుందో తెలియదు, ఏ బీమ్ డిస్టర్బ్ చేస్తే ఏ స్లాబ్ పడిపోతుందో తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో సరిగ్గా 10 నెలల 23 రోజుల క్రితం జూన్ 3వ తారీఖు 2025 సంవత్సరంలో ఇదే ప్రాంగణంలో ఒక పడిపోతుంది అనుకున్న ఒక సంస్థని నిలబెట్టాలి అన్న ఒక ప్రయత్నంతో ఈ మినర్వా అనేది ఇక్కడ ఆవిర్భవించడం జరిగింది. ఆ ఆవిర్భావం వచ్చినప్పుడు కూడా తల్లిదండ్రులు వచ్చారు, కానీ రీమోడల్ చేసినప్పుడు ఏంటంటే దాంట్లోనే నివాసం ఉంటూ రకరకాల డిస్టర్బెన్స్ వస్తుంటాయి. బూడిద పడిపోతుంటుంది, ఒక్కోసారి చెత్త కుదురుతుంది. ఆ అన్నిటికంటే ముందంటే రీమోడల్ చేసినప్పుడు ఈ ఇంజనీర్లు వీళ్ళంతా కూడా సక్రమంగా ఉన్నారా లేదా అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ కూడా క్రియేట్ చేయాలి. సో ఆ విధంగా ఏంటంటే 40 సంవత్సరాల చరిత్ర ఉన్న మా మినర్వాని చూసి ఆ తల్లిదండ్రులంతా కూడా మాకు అండగా నిలబడి రీమోడల్కి మీకు ఫుల్ ఛాన్స్ ఇస్తున్నాం, మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి అప్పటికీ ఇప్పటికీ నిలబడిన మా తల్లిదండ్రులందరికీ కూడా ప్రప్రథమంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రీమోడల్ చేసిన బట్టి కొన్ని డిస్టర్బెన్స్తో పాటు అంటే కొన్ని కన్ఫ్యూజన్స్ కూడా వస్తుంటాయి. ఒక్కసారి ఫుల్ఫ్లెడ్జ్గా అయిన తర్వాత అప్పుడు అబ్బా పాతిల్లు కంటే పత్తిల్లు బాగుంది అన్న ఫీలింగ్ వస్తుంది. సో రీమోడల్ అన్నదంటే ఈ 10 నెలల 23 రోజులని మేము ఏంటంటే ఆ రీమోడలింగ్ ఇదంతా చేసుకుంటూ వస్తున్నాం. అసలు ఆ గృహప్రవేశం అనేది అంటే రేపు జూన్ నెలలో ఉంటుంది. సో ఫుల్ఫ్లెడ్జ్గా మీ మినర్వా యొక్క ఫ్రూట్స్ ఏంటంటే మేము 100% అందిస్తామని చెప్పి సభాపూర్వకంగా మరొకసారి హామీ ఇస్తున్నాను. మరొక అంశం ఏంటంటే చిన్నపిల్లలు ఆ శ్లోకాలు చదివారు ముందు, తర్వాత ఇంగ్లీష్లో రైమ్స్ పాడారు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఎంతమందికి ఆ ఇంగ్లీష్ అర్థం అవుతుందో లేదో తెలియదు, నాకు తెలియదు. కానీ యాంకరింగ్ చేసేవాళ్ళు కానీ లేకపోతే ప్రిన్సిపల్ మేడం కానీ తప్పట్లు కొట్టండి కొడుతున్నారు మీరు. కానీ రియల్ ఎడ్యుకేషన్ మీ అందరికీ అర్థం కావాలి అంటే నాలాంటి అతను ఇట్లా ఒక అరకు వ్యాలీ ఒక చూద్దామని చెప్పి జీప్ వేసుకెళ్ళేట, అక్కడ వాగులో ఆ జీప్ దిగబడిపోతే ఎంత ప్రయత్నం చేసినా జీప్ పైకి రావట్లా. ఈ లోపల ఆ ట్రైబల్ అలాగెళ్తే ఒక గుర్రాన్ని చూసి తీసుకుని వెళ్తూ బాబు నీ దగ్గర తాడు ఉంటే ఆ తాడు నీ బంపర్ కట్టిన గుర్రంతో ఆ జీపుని పైకి లాగుతాను అన్నట్ట. ఇతను చదువుకున్నవాడు కాబట్టి ఇది 16 HP జీప్, ఇది ఇంజిన్, ఇది అంటే 16 గుర్రాల యొక్క శక్తి తీరుకుంది. నీ ఒక గుర్రం దీన్ని ఏమి లాగుతుంది అంటే నీ ఇష్టం, కావాలంటే తాడు లేదంటే వెళ్ళిపోతాను అన్నాడు. ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఆ తాడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ గుర్రానికి ఆ జీపుకి ఆ తాడు కట్టి జానీ టానీ రాణి అని చెప్పి ఒక 10 పేర్లు చదివి లాగండి అన్నట్ట. ఆ గుర్రం లాగింది, జీప్ బయటకు వచ్చేసింది. ఆశ్చర్యంగా అడిగేట, ఉన్నది ఒకటే గుర్రం కదా, నువ్వు 10 పేర్లు చదివేటి అన్నట్ట. అప్పుడు చెప్పేట ట్రైబల్లో, నా గుర్రం గుడ్డిది బాబు, 10 పేర్లు చెప్తే 10 గుర్రాలు ఉన్నాయేమని చెప్పి లాగేసింది తప్ప అది ఒకటే అయితే లాగలేదండి అన్నట్ట. సో తల్లిదండ్రులుగా మీరు చేయవలసింది ఏంటంటే అడిగితే తప్పట్లు పడడం కాదు, మీరు తప్పట్లు పడితే ఎంత శక్తి ఉందో అని చెప్పి మీ పిల్లలు ప్రతిదానికి ముందుకెళ్తుంటారు. అట్లాగే సండే చర్చికి వెళ్ళి బైబిల్ చదివినా లేదంటే సాటర్డే విష్ణు సహస్రనామం చదివినా నేను అదే చెప్తుంటాను. ఆ సహస్రనామాలు విష్ణుమూర్తి వింటాడో లేదో నాకు తెలియదు, కానీ ఇంటికి వచ్చినట్టు వాడు చిన్న మంచి పని చేస్తే ఒక్క సహస్రనామం పిల్లవాడికి చెప్పండి, మంచి బాగా చేసావు, ఈరోజు బ్రహ్మాండంగా నీట్గా డ్రెస్తో పాటు చేసుకుంటూ వచ్చావు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఎడ్యుకేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద మదర్ వూమ్ అంటారు. ఆ తల్లి గర్భం నుంచి అక్కడ స్టార్ట్ అవ్వాలి. అదేవిధంగా మీరందరూ కూడా ఏంటంటే మొబైల్ ఫోన్లే ఆ స్క్రీన్ టచ్ చేస్తున్నారు తప్ప ముందు మీ పిల్లల్ని టచ్ చేయడం నేర్చుకోండి. ఒక పావుగంట 20 నిమిషాలు ఏంటంటే ముందు మీ పిల్లల్ని టచ్ చేసి వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకోండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే 209 సంవత్సరాల క్రితం ఒక 5వ తరగతి చదువుతున్న కుర్రవాడిని ఆ క్లాస్ రూమ్లో మాస్టర్ గారు అడిగారట, ఎవరెవరు ఏమో చేస్తారంటే ఒకటి డాక్టర్ అవుతున్నాడు, ఒకటి ఇంజనీర్ అవుతున్నాడు, ఇలా రకరకాలు చెప్తుంటే
ఒక 9 సంవత్సరాల కుర్రవాడు అంటే ఐ వాంట్ టు బి గుడ్ హ్యూమన్ బీయింగ్ అన్నట్ట, నేను ఒక మంచి మనిషి అవుతాను అన్నట్ట. అంటే వెంటనే అందరూ నవ్వారు. నవ్వితే మాస్టర్ చాలా తెలివైన వాడు కాబట్టి ఆ కుర్రవాడిని కేకేసి అడిగేట, ఏంటి మంచి మనిషి అవ్వడం అంటే? అతను చెప్పేట, మంచి మనిషిగా ఉంటే ఒక డాక్టర్ చదివిన తర్వాత ఒక మంచి డాక్టర్ అవుతాడు, మంచి మనిషిగా ఉంటే ఒక ఇంజనీర్ అయిన తర్వాత ఒక మంచి ఇంజనీర్ అవుతాడు. ఆ మంచి అనేది ఇంజన్, ఈ డాక్టర్లో ఇంజనీర్లు అనేది బోగీలు. సో ఆ ఇంజన్ స్ట్రాంగ్గా ఉంటే ఆ ట్రైన్ అంతా వెళ్తుంది అన్నట్ట. ఆ పిల్లలంతా ఆశ్చర్యపోయారు. కాలక్రమంలో 43 సంవత్సరాల తర్వాత 1860 సంవత్సరంలో నేను ఒక మంచి మనిషి అవుతాను అన్న ఆ కుర్రవాడే అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్. సో ఆ విధంగా మంచి మనిషిని తయారు చేయాలని ఒక సంకల్పంతో 40 సంవత్సరాల క్రితం 16 మందితో మేము ప్రతిభలో స్టార్ట్ చేసి ఈరోజు అటు ఈస్ట్ గోదావరి, కాకినాడ డిస్ట్రిక్ట్, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం ఇట్లాంటి డిస్ట్రిక్ట్లో 10 శాఖలు ప్రారంభించామంటే మేము ఎప్పుడు మార్కులకి మేము ప్రాధాన్యత ఇవ్వం, రిమార్కులు లేని జీవితాన్ని అందించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అదే వ్యక్తి నిర్మాణ విద్య అనేది మినర్వా లక్ష్యం. సో ఈ రోజున కొన్ని వేల మంది దేశ విదేశాల్లో ఉన్నా సరే మా అసలైన ఆస్తి ఏంటంటే ఈ 10 శాఖలు కాదు. వాళ్ళు ఎప్పుడు కనపడినా సోషల్ మీడియాలో ఎన్నింటిలో చెప్తుంటారు, ఐఎమ్ ఏ ప్రౌడ్ మినర్వైట్ అని చెప్పి. ఆ ప్రౌడ్ మినర్వైట్ అని చెప్పి పలానా రోజున పలానా ఇన్సిడెంటే నాకు ఇన్స్పైర్ అయ్యిందని చెప్పి. సో ఆ విధంగా సంస్కరించాలి అంటే ఆ సంస్కరణ అనేది తల్లిదండ్రుల దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. అదే నేను ఎప్పుడు పదే చెప్తుంటాను, ఒక పక్షి ఆకాశంలో ఎగరాలంటే దానికి 2 రెక్కలు ఉండాలి, ఒక తోక ఉండాలి. ఆ 2 రెక్కల్లో ఒక రెక్క అమ్మా నాన్న అయితే ఒక రెక్క అధ్యాపకులు అవుతారు. దిశానిర్దేశం చేసి తోక ఏంటంటే ఒక విద్యా సంస్థ. ఈ రోజున మనం చూస్తున్నాం, చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో కోడి పిల్లలు కుక్కినట్టుగా పౌల్ట్రీ ఫార్మ్లో పెట్టినట్టుగా పెట్టేసి ర్యాంక్ అంటూ చెప్పు, నెంబర్ 1 నెంబర్ 2 అని చెప్పి ఆ ర్యాంకులు చదువుతుంటే మనం ఏంటంటే కంగారు పడిపోయి దాంట్లోకి వెళ్ళిపోయి పిల్లల యొక్క భావజాలాన్ని తెలుసుకోకుండా మనం దాంట్లో కుమ్మేసి 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏం చేయాలో తెలియక ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో సగటున నెలకి 29 మంది విద్యార్థులు 9th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ స్టేజ్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే వారికి కావాల్సిన ఆత్మవిశ్వాసం మనం ఇవ్వలేకపోతున్నాం. అదే స్వామి వివేకానంద చెప్తుంటారు, ద ఎండ్ ఆఫ్ అన్ ఎడ్యుకేషన్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటుంటాడు ఆయన. ఆత్మవిశ్వాసం మనం వాళ్ళకి అందించాలి. ఆ ఆత్మవిశ్వాసం అందించడం కోసమే ఈ రోజున వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడమన్నాం. ఆ ఆత్మవిశ్వాసం అందించడం కోసమే ఈరోజు ఒక గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేయడం. ఆ ఆత్మవిశ్వాసం అందించడం కోసమే ఈ రోజుతో వాళ్ళ దగ్గర రకరకాల శ్లోకాలు చేసేదంతా కూడా. అలాగే శ్లోకాలు ఇవన్నీ కూడా మీరు అనుకోవచ్చు మోక్షం కోసం, ఒక మతం కోసం, అది కూడా కాదు. ఈ శ్లోకాలన్నీ కూడా మనం మర్చిపోతున్నాం. మనం ఏంటంటే ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్యాట్ అంటున్నాం. కానీ ఈరోజు జర్మన్స్, జపనీస్ వీళ్ళంతా కూడా అంటే మన సంస్కృతాన్ని నేర్చుకుని మన శ్లోకాలు వాళ్ళు నేర్చుకుని దాని ద్వారా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారంటే ఈ శ్లోకం టంగ్ ట్విస్టింగ్ ఎక్సర్సైజ్ అది. దానివల్ల అంటే టంగ్ ట్విస్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే టంగ్ ట్విస్ట్ అయ్యి ఆటోమేటిక్గా బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అలాగే ఈ రోజున మనందరికీ తెలుసు, స్వీడన్ అనేది ప్రపంచంలో ఉన్న నెంబర్ 1 ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ రోజున వాళ్ళు ఏం చేస్తున్నారంటే లఘువం అని చెప్పి వాళ్ళు ఏంటంటే లఘువం అంటుంటారు వాళ్ళకి స్వీడన్స్. లఘువం అంటే ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు, లేకుండా ఉండకూడదు, అది సమతుల్యతతో ఉండాలి. దానికోసమే డిజిటల్స్ స్టార్ట్ చేసిన స్వీడన్ దేశం ఈరోజు కొన్ని కోట్ల డాలర్లు అంటే సుమారు 15,000 కోట్ల డాలర్లు వెచ్చించి ఈరోజు మళ్ళీ పెన్ను పుస్తకం పెట్టి మళ్ళీ విద్యార్థుల కోసం ఏంటంటే పెన్ను పుస్తకం తీసుకొస్తుంది. అంటే చదవడం రాయడం మర్చిపోయి ఈ రోజు ఏంటంటే స్క్రీన్ టచ్ వల్ల లేకపోతే ఐప్యాడ్ వల్ల ఏంటంటే విద్యా వ్యవస్థ అంతా భ్రష్టు పెట్టేస్తుంది, విద్యార్థుల మేధస్సు తగ్గిపోతుందని చెప్పి స్వీడన్ గవర్నమెంట్ ఫీల్ అయ్యి ఈ రోజున బ్యాక్ టు బేసిక్స్ తీసుకొస్తుంది. దానికోసమే అమ్మ నాన్నలు నేను అర్థిస్తున్నాను. అదేవిధంగా ఒక్కొక్కసారి అంటే కాస్ట్ను కూడా చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఆ కేర్ కానీ తీసుకోకపోతే వాడు ఒక ఉన్మాదికందో, తీవ్రవాదికందో, లేదంటే ఇంట్రోవర్టో అయిపోవచ్చు, అంతర్ముఖుడు బయటికి మాట్లాడకపోవచ్చు. సో ఆ స్పాట్ రావాలంటే, ఆ వ్యక్తి వికాసం కావాలి అంటే ఇట్లాంటి విద్యా సంస్థ మేము ప్రోత్సహించడం. అదేవిధంగా దానికి తగ్గట్టుగా మా సిబ్బంది అంతా కూడా అద్భుతంగా మా ప్రిన్సిపల్ మేడం ఆధ్వర్యంలో వాళ్ళంతా కృషి చేయడం, ఈ యాక్టివిటీస్ అన్నీ చేయడానికి అంటే అడ్వర్టైజ్మెంట్ కోసమో లేదా బిజినెస్ ప్రమోషన్ కోసమో కాదు. మా యొక్క ప్రమోషన్ ఎప్పుడు కూడా అంటే మా స్టూడెంట్ ఒకడు వచ్చి ఒక అద్భుతమైన వ్యక్తి కింద మళ్ళీ మా స్కూల్లోనే ఒక చీఫ్ గెస్ట్ కింద రావాలనేది మా అభిలాషని. సో అదే మా 40 సంవత్సరాల ప్రస్థానం. ఈ ప్రస్థానంలో భాగస్వాములైన మీ అందరినీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ, అదేవిధంగా ఇందాక మా ప్రిన్సిపల్ మేడం చెప్పినట్టుగా కార్యక్రమం అయ్యే వరకు ఉండండి, అది కూడా ఎడ్యుకేషన్. ఇది 40 సంవత్సరాల అనుభవంలో నేను చూస్తున్నాను. ఆ పిల్లవాడు ప్రోగ్రామ్ అయిపోయినట్టు నేను బరాబరా లాక్కుపోతుంటారు.
మమ్మీ మమ్మీ మా ఫ్రెండ్ ప్రోగ్రామ్ ఉంది అది చూసి వెళ్దాం మమ్మీ అంటే లేదు లేదు ఇంకా టీవీ సీరియల్ టైం అయిపోతుందా లేదా సినిమాకి వెళ్ళిపోతాం అని చెప్పి బరా లాక్కుపోతుంటారు. ఆ కుర్రవాడు ఎక్స్ప్రెస్ చేయలేడు, అట్ ది సేమ్ టైం ఏంటంటే ఆ యాజిటేషన్ కూడా చేయలేడు. కానీ సబ్ కాన్షియస్ అన్నీ ప్రింట్ అవుతుంటాయి. ఆ ప్రింట్ అయిన తర్వాత కాస్త పెద్ద అయిన తర్వాత అందరం మనం చేరిన తర్వాత బాబు ఈరోజు శనివారం కదా గుళ్ళో మా ఫ్రెండ్స్ అంతా కూడా పూజ చేసుకుంటున్నారు, నన్ను కూడా తీసుకెళ్తావా అంటే దొరికిందని చెప్పి బర లాక్కుపోతుంటాడు. గుడికి వెళ్తావా నువ్వు, ఇక్కడికి వెళ్తావా, చిన్నతనంలో నేనేం చేశాను చెప్పి. సో ఏదైతే సీడ్ మీరు వేసారో అదే ఫ్రూట్ మనకు వస్తుంది. సో ఆ పిల్లలంతా చూసే వరకు మీ పిల్లవాడు వెళ్తామంటే తప్ప మీరు అప్పటి వరకు ఉండండి. అట్లాగే మీ ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి ఏంటంటే తల్లిదండ్రులు వచ్చి హాజరవ్వండి. వాడికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మా అమ్మ నాన్న ఉన్నాను, స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్న ఎంతమందిని చోటువాడు, మా అమ్మ ఎక్కడుంది మా నాన్న ఎక్కడుంది ఇలా చూస్తూ ఉంటుంటాడు. వాళ్ళ ఫీలింగ్ చూసి ఇంకా మహా హుషారుగా చేస్తుంటాడు. కాబట్టి ఆ ఆనందాన్ని వాడికి పంచండి, ఆ హద్దులు మీరే, ఆ ఉత్సాహాన్ని వాడికి మీరు ఇవ్వండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళని నిందించకండి, ప్రతిదీ పాజిటివ్గానే చెప్పండి. మనం పాజిటివ్గా చెప్పండి. నీకంటే సుబ్బారావు గారు అబ్బాయికి ఎక్కువ వస్తున్నాయి చూడు మార్కులు, లేదంటే వెంకటలక్ష్మి ఎక్కువ వస్తున్నాయి, ఇదే కంపేర్ చేస్తుంటాం. సో అట్లా కానీ కంపేర్ చేయకుండా మీ పిల్లవాడిని మీ అమ్మాయిని వాళ్ళలాగే చూసి అద్భుతాలు సృష్టించండి. అదే మా యొక్క లక్ష్మి అనే వ్యక్తి నిర్మాణ విద్య. దీంతో పాటు ఏంటంటే మా చైర్మన్ గారు మురళీ గారు ఏంటంటే ఆయన ఆల్మోస్ట్ ఆల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా ఉన్నారు కాబట్టి ఆ డిజిటల్ అనేది కూడా ఏంటంటే పాశ్చిమ సంగమలాగా రెండు కూడా మేము కలిపి ఆ ఎడ్యుకేషన్ అంతా ఇస్తున్నాం. ఆ వివరాలన్నీ కూడా తర్వాత ఆయన మీకు కూడా వివరిస్తారు. అవి కూడా తెలుసుకోండి. రెండు కావాలి మనకి. మరొక్కసారి మంచి అవకాశం కల్పించి మాకు ప్రూవ్ చేయడానికి అవకాశం ఇచ్చిన మా తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు తప్పట్లు కొట్టక్కర్లేదు, మీ పిల్లలు ఏ కార్యక్రమం చేసినా తప్పట్లు కొట్టింది. అలాగే ఇంటి దగ్గర వాళ్ళు ఏ మంచి పని చేసినా చిన్న భుజం తట్టింది, వాళ్ళు ఏం చేశారా నాన్న అని చెప్పి, మళ్ళీ మా అమ్మ ఎప్పుడు పొగుడుతుంది మా నాన్న ఎప్పుడు పొగుడుతారని చెప్పి దానికోసం చేస్తుంటారు. వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పండి. ఏంటంటే చంటి పిల్లవాడు 3.5 నుంచి 4.5 సంవత్సరాల వరకు సగటున 390 నుంచి 430 ప్రశ్నలు అడుగుతాట ప్రతిరోజుని. అంటే నిమిషానికి 2 ప్రశ్నలు అడుగుతాడు. అంటే కొత్త సాఫ్ట్వేర్, అది తెలియదు, ఇదేంటి అదేంటి అని అడుగుతాడు. చిరాకు పడిపోతాం మనము. చిరాకు పడిపోతే వాడు ఏంటంటే డిస్కరేజ్ అవుతాడు. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పండి.